హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్. ఇవాళ ఈ వీడియోలో బెర్లిన్లో పబ్లిక్ లైబ్రరీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో చూపిస్తాను. లైబ్రరీ అంటేనే నాలెడ్జ్ గెయినింగ్ ప్లేస్ కదా మరి. కానీ కేవలం చదువు నుంచే కాకుండా ఆటల నుంచి కూడా పిల్లలు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారని ఇక్కడ జర్మన్ టీచర్స్ ఎప్పుడు చెప్తుంటారు. జర్మన్ లాంగ్వేజ్లో లైబ్రరీని బిబ్లిటోకెన్ అంటారు. ఇక్కడ ఎవ్రీ మంత్కి ఒక కొత్త ఫ్లయర్ ఇస్తారు. ఇది ఏప్రిల్ 2025 ప్యాంప్లెట్ అన్నమాట. ఇక్కడ లైబ్రరీలో చాలా యాక్టివిటీస్ అవుతుంటాయి. పిల్లలకి ఏ రోజు ఏమేమి యాక్టివిటీస్ అవుతుంటాయో, బెర్లిన్లో ఏ లైబ్రరీస్లో అవి జరుగుతుంటాయో వాటి డేట్, టైం అండ్ లొకేషన్ డీటెయిల్స్ ఈ ప్యాంప్లెట్లో ఉంటాయి. సో ఈ మంత్ 4th మండే ఇక్కడ క్రియేటివ్ స్కిల్స్ యాక్టివిటీ అవుతుంది. అండ్ అలానే ఇక్కడ మనం క్రోషెట్ కూడా నేర్చుకోవచ్చు తెలుసా. 2nd and 4th ట్యూస్డే ఆఫ్ ద మంత్లో ఇక్కడ క్రోషెట్ నేర్పిస్తారంట. అండ్ స్యూయింగ్ కెఫే అని అక్కడ ఇంకో యాక్టివిటీ అవుతుంది. అంటే ఫ్రీగా మెషిన్స్ ఇస్తారు. స్యూయింగ్ వచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళ క్లోత్స్ని తెచ్చుకొని ఆల్టర్ చేసుకోవచ్చు. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు అక్కడున్న టీచింగ్స్ గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆ స్యూయింగ్ మెషిన్ ఒక్కటే కాకుండా ఇక్కడ లెగోస్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. మా పిల్లలకి లెగోస్ అంటే చాలా ఇష్టం. సో అది మిస్ అవ్వకూడదని చెప్పి ప్రోగ్రామేరియం లెగోస్ అని జరుగుతున్న యాక్టివిటీకి తీసుకెళ్ళాను. అండ్ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే మాటల్లో చెప్పలేను. మీరు కూడా వచ్చి చూసేయండి అది ఎలా ఉంటుందో. ఈ లెగోస్ ఆడుతున్నంతసేపు పిల్లలతో పాటు నేను కూడా ఆ టెక్నాలజీని చూసి ఎంతో థ్రిల్ అయ్యాను. ఇక్కడ అన్ని బుక్స్ జర్మన్లోనే ఉంటాయండి. ఇంగ్లీష్ బుక్స్ చాలా తక్కువ కనిపిస్తాయి. జర్మన్ లాంగ్వేజ్ వస్తే వీ కెన్ ఎంజాయ్ దిస్ ప్లేస్ టు ద కోర్. అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయో చూడండి. అసలు ఎంత మంచి మంచి బుక్స్ ఉన్నాయో. ఆ కలెక్షన్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకని ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకుంటే మాత్రం వీ కెన్ ఎంజాయ్ ఎవ్రీ సింగిల్ పార్ట్ ఆఫ్ జర్మనీ. ఇది లగోస్ ఆడిపిస్తున్న ప్లేస్ అన్నమాట. మా పిల్లలు ఇక్కడికి వచ్చి అసలు ఆ బాక్సెస్ చూసి ముందు థ్రిల్ అయిపోయారు. ఇంత పెద్ద బాక్స్ ఆఫ్ లగోస్ ఉన్నాయి ఏంటి అని. అక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న మానిటర్స్ ఉన్నాయి కదా, అందులో వాళ్ళు ఎలా ప్రోగ్రామ్ చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ అందులో ఇచ్చారు. అండ్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ వర్ వెరీ ఈజీ. స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ మనం చేసేయచ్చు. 6 years అబవ్ పిల్లలు ఎవరన్నా ఈ ప్రోగ్రామ్ని వాళ్ళే డిజైన్ చేసుకోగలుగుతారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పిక్చర్డ్ ఫామ్. ఆ పిక్చర్స్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ పిక్చర్ ప్యాటర్న్లోనే ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో చేయడం చాలా ఈజీగానే ఉంటుంది. వాళ్ళు చేస్తూ ఉండగా కొంచెం లైబ్రరీని ఎలా ఉంటుందో చూద్దామని అటు ఇటు తిరిగితే నాకు ఒక మంచి ప్లేస్ కనిపించింది ఈ లైబ్రరీలో. ఇదిగోండి ఈ కార్నర్. అసలు ఎంత బాగుందంటే అక్కడ పీస్ఫుల్గా ఉంది. ప్రశాంతంగా కూర్చొని చదువుకోవచ్చు. నాలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ చదువుకున్నారంటే నిద్రపోతారు ఫస్ట్, అది వేరే విషయం అనుకోండి. కానీ బుక్ లవర్స్ ఎవరైనా కానీ ఈ ప్లేస్ని ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు. సో మళ్ళీ వెళ్ళి వీళ్ళేం చేస్తున్నారో చెక్ చేద్దామని వెనక్కి వెళ్ళి చూశాను. వీళ్ళు అప్పటికి స్టార్ట్ చేసేసారు. ఎలా చేయాలి అన్నది స్టార్ట్ చేశారు. డిసైడ్ అయిపోయారు ఏ ప్రోగ్రామ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ తీసుకొని బిల్డ్ చేయడం మొదలుపెట్టారనమాట. సో ఇది మా అమ్మాయి చేసిన ప్రాజెక్ట్. అక్కడ స్కాన్ చేసినప్పుడల్లా లైట్ మారుతూ ఉంటుంది. ఆ లైట్స్ని కూడా ఇలానే ఉండేది. ఇక్కడ మనం లైట్స్ మార్చుకోవచ్చు అన్నమాట. సో ఆ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, ఆ ప్యాటర్న్లో మనం కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటే లైట్ సెట్ చేసుకోవచ్చు. సో ఇది స్కాన్ చేసినప్పుడల్లా తను సెట్ చేసిన కలర్ అలా చేంజ్ అవుతుంది అనమాట. ఇది తన ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ మా పెద్ద పాప చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే స్కాన్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది. ఇది తను చేసుకున్న ప్రాజెక్ట్. ఆ 1 hour టైం గ్యాప్లో ఇలా వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ చేశారు.
మీరు కూడా బెర్లిన్‌లో ఉంటే మీ పిల్లల్ని తప్పకుండా తీసుకెళ్ళండి ఈ లైబ్రరీ యాక్టివిటీస్‌కి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే. సో, అదండి ఇవాల్టి బెర్లిన్ విశేషాలు. మీకు నచ్చాయనుకుంటున్నాను. సీ యూ సూన్ విత్ ద నెక్స్ట్ వీడియో. చ్యూస్. ఆఫ్ విడసేన్.